Namaste viewers, hearty welcome to Balu's English. Today I'm immensely happy and immensely glad, and I would like to show my gratitude to the viewers, especially the followers and the subscribers who are God for me and for my channel, for sharing my views and for watching and for reaching my channel to the near and dear ones. I'm really happy because our channel has reached 2010 plus subscribers, and I'm really happy, and I am happy to do more and more videos. It's because of your support. Without your support I cannot do anything. So let's go to topic. మనం జరిగిపోయిన క్లాసులు అన్నిట్లలో ఇట్ అనే వన్ ప్రొనౌన్ ఉంది. ఇట్ అంటే ఇది అది అని చెప్పినాం, కానీ దాన్ని డిఫరెంట్ వేస్లలో యూజ్ చేయొచ్చు అనమాట. ఆ వస్తువు అనే కాదు, డిఫరెంట్ సిచ్యువేషన్. ఇట్స్ ఎ ఇంపర్సనల్ ప్రొనౌన్ అనమాట. దాని చాలా లిమిట్స్, చాలా యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ ఏంటో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో బిఫోర్ వీ గో ఫర్ ద వీడియో, ఆ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే బాలూజ్ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మిస్ కావచ్చు, ప్లస్ అర్థం కాకుండా కాన్సెప్ట్స్ ఉండొచ్చు అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాలూజ్ ఇంగ్లీష్. లెట్స్ గో టు ద టాపిక్. ఇట్ను ఉపయోగించే సందర్భాలు. సో ఇట్ అంటే అది లేదా ఇది, దాన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు ఇట్ అనే పదాన్ని. ఎన్ని రకాలుగా అంటే మనకి ఇక్కడ 8 యూజెస్ ఉన్నాయి. ఆ 8 యూజెస్లలో 8 to 10 యూజెస్ ఉన్నాయన్నమాట. ఆ యూజెస్ను 1 by 1 ఎక్కడెక్కడ మనం ఇట్ని యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టైం గురించి మాట్లాడేటప్పుడు మనం ఇట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ టైమ్ ఈజ్ ఇట్. ఇప్పుడు టైం ఎంత అయింది, అంటే వాట్ టైమ్ ఈజ్ ఇట్. ఇప్పుడు టైం ఎంత, వాట్ టైమ్ ఈజ్ ఇట్, ఇప్పుడు టైం ఎంత. సో మనం చెప్తుంటాం ఇట్ ఈజ్ 5 past 10 ఆర్ ఇట్ ఈజ్ 5 to 10. ఇక్కడ 5 past అనొచ్చు, లేదంటే 5 to 10 అని కూడా కనొచ్చు అనమాట. సో ఇక్కడ 5 past అంటే మోర్. 5 past 10 o'clock. 10 అంటే ఇది 10 గంటలు. 10 గంటలు దాటి ఎంత టైం అయింది, 5 నిమిషాలు అయిందనమాట. అంటే ఇప్పుడు టైం మనకు వచ్చేసి 10:05, 10 గంటల 5 నిమిషాలు అనమాట. పాస్ట్ అంటే మోర్. అదే నువ్వు 5 to 10 అన్నవనుకో, 5 to 10 అంటే ఇక్కడ మనకు 10 గంటలకు 5 నిమిషాలు తక్కువ. 5 to 10 అన్నామనుకో, ఇప్పుడు మనకు టైం ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందంటే 9:55 అవుతుంది. అంటే దీనికి 5 నిమిషాలు అయితే 10 అవుతుంది. సో ఇంకా కొన్ని నిమిషాలు తక్కువ ఉన్నాయి అని చెప్పడానికి మనం టు యూజ్ చేస్తాం. ఇన్ని నిమిషాలు ఎక్కువైనాయి అని చెప్పడానికి పాస్ట్ యూజ్ చేస్తాం అనమాట. క్వార్టర్, 15 మినిట్స్ని మనం క్వార్టర్ అంటాం. ఓకే, ఇట్స్ నాట్ లైక్ లిక్కర్ క్వార్టర్స్, బట్ ఇట్ ఈస్ అవర్ టైమ్ ఫ్యాక్టర్, దే టర్మినాలజీ. 15 మినిట్స్ని ఏమంటామంటే క్వార్టర్ అనమాట. క్వార్టర్ పాస్ట్ 10 o'clock. క్వార్టర్ పాస్ట్ 10 అంటే క్వార్టర్ అంటే 15 మినిట్స్. సో 10 గంటలు అయ్యి 15 నిమిషాలు దాటిపోయింది. అప్పుడు అవర్స్ నీడిలో వచ్చేసి 10 దగ్గర ఉంటుంది, మినిట్స్ నీడిలో వచ్చేసి 3 దగ్గర ఉంటుంది. అప్పుడు మనం 50 క్వార్టర్ పాస్ట్ 10 అంటాం అనమాట. అదే క్వార్టర్ టు 10 అంటే 9:45 అవుతుంది అనమాట. 9:45 అంటే 10 o'clock 15 మినిట్స్ తక్కువ ఉంది అని చెప్పడానికి క్వార్టర్ టు 10. సో ఇక్కడ మనం టైం ఫ్యాక్టర్ చెప్పేటప్పుడు 2 past వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 2 అనే పదము పాస్ట్ అనేది. పాస్ట్ అంటే ఎక్కువ టైం అని, 2 అంటే ఎన్ని నిమిషాలు తక్కువ అని చెప్పడానికి మనం అదనమాట. సో ఇట్ ఈజ్ 5 to 10 ఆర్ 5 past 10. లేదంటే ఇట్ ఈజ్ లేట్, ఇట్ ఈజ్ టూ లేట్. ఫంక్షన్ స్టార్టింగ్ ఇట్ ఈజ్ టూ లేట్ అయింది అని టైం చెప్పడానికి. ఇట్ ఈస్ టైమ్ టు గో హోమ్, ఇట్ ఈస్ టైమ్ టు గో టు స్కూల్, ఇట్స్ టైమ్ టు గో టు గ్రౌండ్, ఇట్ ఈస్ టైమ్ టు గో టు చర్చ్, ఇట్స్ టైమ్ టు గో టు టెంపుల్. ఇది
ఈ సమయం ఎక్కడికి పలానా ప్లేస్కి వెళ్ళడానికి ఇది సమయం అని చెప్పడానికి. ఇట్ ఈస్ 10 AM. ఇప్పుడు టైం ఎంత? ఇట్ ఈస్ 10 AM. ఈరోజు ఇప్పుడు 10 AM, 10 గంటలు, మార్నింగ్ 10 గంటలు, ఉదయం 10 గంటలు అని చెప్పడానికి. ఎప్పుడైనా పలానా టైం చెప్పాలి. ఇట్ ఈస్ 4 PM. ఇది సాయంత్రం 4 గంటలు. ఇట్ ఈస్ 1 PM. ఈరోజు మధ్యాహ్నం 1 గంట అని చెప్పడానికి, టైం చెప్పడానికి మనం ఇట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో టైం ఫ్యాక్టర్ గురించి మనం ఇట్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ యూజ్ వచ్చేసి డే. రోజుల గురించి తెలుసుకోవడానికి మనం ఇట్ యూజ్ చేస్తాం. వాట్ డే ఈజ్ ఇట్, వాట్ డే ఈజ్ టుడే అని కూడా అనొచ్చు. టుడే బదులు వాట్ డే ఈజ్ ఇట్ అంటే ఇది ఏ రోజు అని అర్థం. ఇది ఏ రోజు. ఇట్ ఈజ్ థర్స్డే ఆర్ ఇట్ ఈజ్ సాటర్డే ఆర్ ఇట్ ఈజ్ సండే. అంతేగాని మనం టుడే ఈజ్ సండే, no, instead of saying today we can use it. It అంటే డే అన్నమాట. It is Thursday. It is 23rd June. It is 23rd May. It is 23rd date. ఓకే, డే అండ్ డేట్ చెప్పడానికి. ఇట్ ఈజ్ మై బర్త్డే, ఇట్ ఈజ్ మై మ్యారేజ్ డే, ఇట్ ఈజ్ ఎ హాలిడే, ఇట్ ఈజ్ ఎ ఫీస్ట్ డే. సో ఈ విధంగా ఇంపార్టెంట్ డే, ఇట్ ఈజ్ అ రిపబ్లిక్ డే, ఇట్ ఈజ్ ఇండిపెండెన్స్ డే, ఇట్ ఈజ్ అ హోలీ, ఇట్ ఈజ్ అ రక్షాబంధన్, ఇట్ ఈజ్ అ క్రిస్మస్. ఆ విధంగా మనం సెలబ్రేషన్స్ కానీ డేస్ కానీ చెప్పడానికి ఇట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ఈజ్ అంటే ఈరోజు అనే సిచ్యువేషన్లలో డే చెప్పడానికి ఇట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ దూరం. దూరం చెప్పడానికి హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం. హౌ ఫార్ ఈజ్ ఇట్, ఎంత దూరం. ఫార్ అంటే దూరం, హౌ ఫార్. హౌ అంటే ఎంత దూరం ఇది, ఇది అంటే డిస్టెన్స్ అన్నమాట. ఇట్ ఈజ్ నియర్, ఇది దగ్గర. ఇట్ ఈజ్ నియర్, ఇట్ అంటే డిస్టెన్స్. ఇక్కడ ఇట్ ఈజ్ నియర్, ఇది దగ్గర. ఏది దగ్గర? డిస్టెన్స్ దగ్గర ఉంది. ఇట్ ఈజ్ నియర్. ఇట్ ఈస్ ఫార్ అవే, ఈ డిస్టెన్స్ దూరంగా ఉంది. ఇట్ ఈజ్ 100 kilometers ఫ్రమ్ హియర్ ఆర్ ఇట్ ఈజ్ 2 kilometers ఫ్రమ్ హియర్. ఇట్ ఈజ్ అ నియర్ బై, ఇట్ ఈజ్ అ క్లోజర్. సో ఇది దగ్గర ఉంది, దగ్గరలోనే. ఇట్ ఈజ్ 10 kilometers ఫ్రమ్ హియర్. ఓకే, ఇట్ ఈస్ 10 yards. సో ఇట్ ఈస్ అ ఫార్ అవే, ఇట్ ఈస్ అ క్లోజర్. ఆ విధంగా మనం డిస్టెన్స్ని చెప్పడానికి ఇట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్లేస్ చెప్పడానికి కానీ థింగ్స్ చెప్పడానికి కానీ యానిమల్స్. హౌ ఇస్ ఇట్, ఇట్ ఈస్ ప్లెజెంట్, ఇట్ ఈస్ యూజ్ఫుల్. ఇట్ ఈస్ యూజ్ఫుల్. వాట్ మేబీ యానిమల్. వాట్ ఈస్, హౌ ఇస్ ఇట్, ఇట్ ఈస్ యూజ్ఫుల్. ఇట్ ఈస్ నైస్, ఇట్ ఈస్ కంఫర్టబుల్. సో ప్లేస్ చెప్పడానికి హౌ ఇస్ దిస్ ప్లేస్ అని అనుకో. హౌ ఇస్ దిస్, హౌ ఇస్ ఇట్, ఇట్ ఈస్ ప్లెజెంట్ ప్లేస్, ఇట్ ఈస్ కామ్ అండ్ క్వైట్ ప్లేస్, ఇట్ ఈస్ విలేజ్, ఇట్ ఈస్ ఎ టౌన్. ఓకే, ప్లేస్ గురించి చెప్పడానికి. వస్తువు హౌ ఇస్ ఇట్, పెన్ చెప్తే ఇట్ ఈస్ నైస్, ఇట్ ఈస్ యూస్ఫుల్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ అ యూస్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్, ఇట్ ఈస్ అ లైట్ వెయిట్, అదర్స్ కమ్స్ అండర్ వెయిట్. సో వస్తువు గురించి చెప్పడానికి, క్వాలిటీ చెప్పడానికి మనం ఇట్ అనేది యూజ్ చేస్తాం. యానిమల్ హౌ ఇస్ ఇట్, ఇట్ ఈస్ అ యూస్ఫుల్, ఇట్ ఈస్ అ సింపుల్, ఇట్ ఈస్ అ ఈజీ. సో ఆ విధంగా యానిమల్స్ చెప్పడానికి మనం ఈ ఇట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెదర్ గురించి చెప్పడానికి వాతావరణం. ఇట్ ఈజ్ రెయినింగ్. ఇట్ ఈజ్ రెయినింగ్ అంటే వర్షం పడే వాతావరణం ఉంది. ఇట్ ఈస్ రెయినింగ్. ఇట్ ఈస్ వెరీ హాట్, ఇది చాలా వేడిగా ఉంది. ఇట్ ఈస్ కోల్డ్, ఇది చల్లగా ఉంది. ఇట్ ఈస్ డార్క్, మబ్బు ఉంది. ఇట్ ఈస్ క్లౌడీ, క్లౌడ్గా ఉంది. ఇట్ ఈస్ సన్నీ, బాగా సన్నీగా ఉంది. సో ఈ విధంగా వెదర్ని చెప్పడానికి ఇట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇట్ ఈస్ రైనింగ్, ఇట్స్ వెరీ హాట్, ఇట్ ఈస్ కోల్డ్, ఇట్ ఈస్ డార్క్, ఇట్స్ క్లౌడ్, ఇట్స్ సన్నీ, లైక్ దట్. Then next 6th use, it is to talk about dates. It is May 23rd. Today is May 23rd అని చెప్పేదాని బదులు it is a May 23rd. It is a 23rd May. It was on 30th April. Accident was. So accident గురించి మాట్లాడినప్పుడు it was on 30th April. సో ఆ విధంగా టు రిమెంబర్ పర్టికులర్ డేట్స్ అండ్ ఆల్ వీ కెన్ యూజ్ దిస్ ఇట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యాక్షన్ కానీ ఎనీ యాక్టివిటీస్ గురించి చెప్పేటప్పుడు, సపోజ్ ఎగ్జామ్ రాస్తున్నాం, హౌ ఇస్ ఇట్, హౌ ఇస్ దిస్ ఎగ్జామ్ అంటే ఇట్ ఈస్ ఈజీ, చాలా ఈజీగా ఉంది. ఇది ఇట్ ఈస్ అ డిఫికల్ట్, ఇది చాలా, ఇట్ ఈస్ వెరీ టఫ్, ఇది చాలా టఫ్గా ఉంది. ఇట్ ఈస్ అ సేఫ్, ఇట్ ఈస్ అ సేఫ్, ఇట్ ఈస్ నైస్, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో ఈ విధంగా మనం ఎనీ యాక్షన్, ఇట్స్ అ థ్రిల్లింగ్, ఇట్స్ అ
ఇట్స్ అ థ్రిల్లింగ్. సో ఈ విధంగా మనం ఎనీ యాక్టివిటీస్ గురించి చెప్పడానికి మనం ఈ వర్డ్స్ అనేది యూజ్ చేసి ఇట్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టాక్ అబౌట్ వెయిట్, బరువు గురించి. ఇట్ ఈస్ హెవీ, చాలా బరువుగా ఉంది. ఇట్ ఈస్ లైట్ వెయిట్, అలకగా ఉంది, తేలికగా ఉంది. ఇట్ ఈస్ ఎ కిలో, ఇట్ ఈస్ 10 kilos, ఇట్ ఈస్ 100 kilos. ఓకే, ఇట్ ఈస్ ఎ టన్, ఇది ఒక టన్. సో ఈ విధంగా మనం వెయిట్స్ చెప్పడానికి మనం ఈ ఇట్ అనేది యూజ్ చేస్తాం. సో వన్స్ అగైన్ జస్ట్ విల్ రిక్యాప్చులేట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఇట్ను టైం చెప్పడానికి, డే చెప్పడానికి, డిస్టెన్స్ చెప్పడానికి, ప్లేస్ లేదా థింగ్స్ లేదా యానిమల్స్ గురించి చెప్పడానికి, వెదర్ గురించి కానీ, డేట్ గురించి, టైం, డే ఇక్కడ డేట్, యాక్షన్ లేదా యాక్టివిటీ గురించి చెప్పడానికి, వెయిట్ చెప్పడానికి మనం ఇట్ అనే వర్డ్ ఇంపర్సనల్ ప్రొనౌన్ యూజ్ చేస్తామన్నమాట. చాలా వేరియేషన్లలో యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ అ ఇంపర్సనల్. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్ టు ఓన్లీ ఫర్ థింగ్స్ ఆర్ యానిమల్స్. సో దీస్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఇట్. So this is all about it, and thank you for giving me this golden opportunity. Please try to share my videos, and please try to introduce my channel to your near and dear ones. Thank you.